అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వారిలో కొంతమంది పేరెంట్స్, కొంతమంది పెళ్లి కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నన్ను తిట్టుకోవచ్చు. పర్లేదమ్మా, నేను చెప్పేది నిజం కాదో ఆలోచించుకోండి. పెళ్లి కాలేదు వాళ్ళకి, బట్ వాళ్ళకంటూ కొన్ని ఫోబియాలు ఉన్నాయి. అటువంటి అప్పుడు వాళ్ళకి తగ్గిన తర్వాత పెళ్లి చేయండి తప్ప తగ్గకుండా అది నిజం దాచి పెళ్లి చేయకండి. ఈవెన్ కొంతమందికి ఈ ఫోబియాలు అనేవి కాకుండా కొన్ని భయాలు అన్నప్పుడు ఫోబియా కింద వచ్చిందిలే, కానీ ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ వైజ్ కూడా ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి, బట్ బాగుకుండా ఉంటాయి. కొంతమందికి 100 అబద్ధాలు పెళ్లి చేయమంటారు, అది గతం, వదిలేయండి. ఇప్పుడు అలా కాదు. ఏమాత్రం వాళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మారకుండా ఇలాగే ఉంటారని మీకు అనిపిస్తాయి. అలా ఉండటం వాళ్ళ సమస్యలు మీరు అనుకుంటే పెళ్లి చేయకండి. ఆమె చనిపోవడం చాలా చాలా బాధాకరం, నాకు చాలా బాధేస్తుంది. బట్ ఆమె కనుక పెళ్లి చేయకుండా ట్రీట్మెంట్ కనుక ఇప్పించి అంతా సెట్ అయ్యాక పెళ్లి చేస్తే చక్కగా బతికుండేదండి. మనీషా, శ్రీకాంత్ భార్యాభర్తలు. వీళ్ళు జగిత్యాల జిల్లా, మంచిర్యాల జిల్లా దగ్గర, బట్ వాళ్ళు మన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దగ్గర ఉంటారు, పటాన్చెరువు దాటి. దెన్ పటాన్చెరువుకి ముందుగా తర్వాత కానీ అమీన్పూర్. అక్కడ ఒక నవ్య కాలనీలో ఉంటున్నారు, శర్వా అపార్ట్మెంట్స్. సో జాబ్ వచ్చేసి బాగానే ఉన్నారు. వీళ్ళకి అనీక అని చెప్పేసి ఒక పాప. అయితే మైర్ముకోఫోబియా అని చెప్పి ఒక ఫోబియా అనేది ఈ అమ్మాయికి ఉంది. ఏంటిది? చీమలు చూస్తే భయం, చీమలు వచ్చి ఎక్కడ చంపుతాయి అంటున్నది భయం. ఆ చీమను ఏ ఒక్కదాన్ని చూసినా సరే అది ఇంకా మొత్తం గుంపును మొత్తం పట్టుకొచ్చింది, నా మీద పగబడితే నన్ను చంపేస్తాను భయం. ఇలా కొంతమంది బల్లులకు ఉంటాయి. నాకు ఇంతకుముందు ఉండేది కాదు. మొన్న మధ్య ఫ్రెండ్ వచ్చి బల్లులు చూపించి భయపెట్టింది. భయపెడుతుందంటే ఆ ఇబ్బంది అది కాస్త నాకు అంటుకుంది. దాంతో బలుళ్ళు ఇంకా ఇళ్ళ కొట్టేదాకా నిద్రపడలేదు నాకు కనిపిస్తే. లైక్ ఇప్పుడు లేవనుకోండి. సో ఇదే అనేది, మనం నార్మల్గా ఉన్నా కొంతమందితో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తెలిసిన తెలియని వాళ్ళైనా వాళ్ళు చెప్పే భయాలు వాళ్ళు క్రియేట్ చేసేవి ఎలా ఉంటాయి అంటే మనకు తెలియకుండా మనం కూడా అలా మారిపోతాం. అందుకే వాళ్ళకి పూర్తిగా తగ్గేంత వరకు వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పాపం ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా చీమలంటే భయం అంట. నేను పెళ్ళాక వచ్చిందని చెప్పేసి అనుకున్నాను, బట్ క్రాస్ చెక్ చేస్తే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఉన్నాయంట. మరి పెళ్ళాక తగ్గింది అనుకున్నారు, తగ్గిద్దని అనుకున్నట్టున్నారు పాపం, బట్ అవల. పెళ్ళాక ఈశ్వర్ శ్రీకాంత్ భర్తకు తెలిసింది, అమ్మాయి బంగారం అంటే చెన్నై ఇదే కదా చూపించాలని చెప్పేసి అనుకున్నాడు. డాక్టర్లకు చూపించారు, ట్రీట్మెంట్ ఇప్పించారు, మెడిసిన్స్ వాడారు. బట్ అన్ఫార్చునేట్లీ తగ్గకపోగా ఈ మెడిసిన్స్ వాడుతున్న క్రమంలో కొన్నిసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అలాగే ఈ అమ్మాయి ఈ చీమలేక నన్ను బతకనించు, నన్ను బతకనివ్వో, ఇక వద్దు నాకు ఈ జీవితం, పిల్లలకు మళ్ళీ ఇబ్బంది అయింది. రేణుకా ఎల్లమ్మ అమ్మవారి సంచేత మొక్కు ఒడిబి మీద ఉందంట, అదొక మొక్కు. అన్నవరం సత్యనారాయణ అదొక మొక్కు. తిరుపతి వెంకటేశ్వర అదొక మొక్కు. ఆ మొక్కులన్నీ తీర్చు బిడ్డ, జాగ్రత్త, నా వల్ల కాదు, ఈ చీమలు నన్ను బతకనియ్యవు, నేను ఉండలేకపోతున్నా అని ఫ్యాన్ కురుసుకొని చనిపోయాను. ఆ భర్త పరిస్థితి ఇప్పుడు ఏంటండి? పరిస్థితి బిడ్డ అండి. ఆ బిడ్డని అతను ఎక్కడ ఎలా చూసుకుంటాడు పాపం? ఉద్యోగం అంటే భార్య లేదు, ఆ బాధ ఎలా ఉండిద్దండి పాపం? దండం పెడుతున్నా, పెళ్ళి కాకపోయినా పర్లా, హ్యాపీగా మీ ఇంట్లోనే ఉంటారు ఉన్నంతకాలం మీ బిడ్డలుగా. లేదు వాళ్ళు సొంతగా బతికేలాగా వాళ్ళకి ఏదో ఉపాధి చూపించండి, అంతే తప్ప పెళ్లి చేస్తే తగ్గిద్దని చెప్పి దయచేసి చేయకండి. ఫోబియాలు ఉన్న వాళ్ళకి దయచేసి చేయకండి, చాలా ప్రమాదం అండి పాపం. వాళ్ళకి ప్రమాదం, చేసుకునే వాళ్ళకి ప్రమాదం, వాళ్ళకి బిడ్డలు పుడితే వాళ్ళకే ప్రమాదం అండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. పాపం అమ్మాయి చనిపోవడం మాత్రం చాలా అంటే చాలా బాధిస్తుంది నాకైతే.